కరెంటు పోయింది. మా వాళ్ళు అక్కడ కూర్చోన్నారు. బయట లైట్ వాన పడుతుంది. మా వాళ్ళు అక్కడ కూర్చోన్నారు. కరెంట్ ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. బయట వర్షం పడుతుంది, లైట్గా వర్షం పడుతుంది కాబట్టి కరెంట్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయి తెలియదు. ఇక్కడ మాకు ఎండల కోసం కూలింగ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. మాకు కరెంటు పోయింది, ఆ లోపల ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ ఓనరు పడుకుంటారు అన్నమాట ఖాళీగా ఉన్నప్పుడు. ఇది కూలరు, ఇది ఫ్రిడ్జ్లో ఏమున్నాయో మీకు ఒకసారి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తారు మీకు. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసేద్దాం. ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయి. ఏటీఎం మిషన్, అది వచ్చేసి డైరీ, మా రోజు లెక్కలు రాసుకునేది, సెలవులు పెట్టినప్పుడే రాసుకునేది. ఓకే, బాక్స్ కింద ఇంకా బిల్ బుక్లు, దీంట్లో పాత పుస్తకాలు, దీంట్లో వచ్చేసి స్ప్రే బాటిళ్ళు, బండ్లు తుడిచే గుడ్డలు ఉంటాయి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి, దీంట్లో తాళాలు ఉంటాయి. ఇది కూడా ఫోను ఛార్జింగ్ పెట్టాడు, వివో ఎవడో మరి తెలియదు. ఇది వచ్చేసి ఛార్జింగ్ బ్యాటరీ అనమాట. ఇది హెయిర్ గన్ను పెట్టుకునేది, ఈ గన్ను చెక్ చేస్తారనమాట ఇది. సో ఇలా చెక్ చేసుకొని గాలి పెడితే గాలి వస్తుంది, కరెంట్ లేకపోయినా మనకు నడిచింది. ఇవన్నీ మోటార్లకు సంబంధించినవి. షాంపులు అయిపోయి వచ్చాయి. క్యారేజ్ బాక్స్, అది నా బాక్స్, ఇది ఓనర్ బాక్స్. టేబుల్ ఫ్యాను, అట్నే సీలింగ్ ఫ్యాను, కూలరు, టేబుల్ ఫ్యాను, అది గ్రీజ్ డ్రమ్ములు. అంటే గ్రీజ్ ఎంతుందో చూద్దాం. మనకు దీంట్లో గ్రీజ్ ఎంతుందో చూపిస్తాను. ఐఫోన్ వచ్చింది గ్రీజ్, సో మనం చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా పెడితే మీకు క్లియర్గా కనపడుతుంది. గ్రీజ్ అయితే అడుగునుంది. ఐఫోన్ వచ్చింది, ఇంకో 10 కేజీలు వస్తుంది ఇది కేజీ. కరెంటు పోయింది. ఒకడే బ్యాటరీ తాట ఆడుతున్నాడు, వీడికాడ ఫోన్ లేదు. ఇది మనోడి కాడ ఫోన్ ఉంది, వీడి ఫోన్ నొక్కుతున్నాడు. అది అల్లాడుదాం ఒకసారి జూమ్ చేసి. వాడు ఫోన్ నొక్కుతా కూర్చున్నాడు. అడుగు పైన ఉన్నాడు కూడా వాడు తలకాయ వచ్చి ఫోన్ వెళ్ళే చూస్తున్నాడు. కరెంట్ వచ్చిందో రాలేదు అనవసరం వాడికి. ఆ లారీ సర్వీసింగ్ చేయాలా, ఒక పక్క నీళ్ళు కొట్టేసరికి కరెంటు పోయింది. ఇలా ఫోన్ చూస్తున్నారని చెప్పి పొద్దున్నే వచ్చి గోలగోల చేసిండు మా ఓనరు. శుభ్రం చేసుకోకుండా కింద ఇదంతా శుభ్రం చేయకుండా ఫోన్ నొక్కుతా కూర్చున్నారా, బండ్లు లేవు కదా శుభ్రం చేసుకుంటామని చెప్పి గోలగోల చేసిండు ఓనర్. అయితే తిట్టిండు మామూలుగా కాదు. మనం కూడా ఖాళీగా ఉంటే ఫోన్ నొక్కుతా కూర్చుంటాం. మనం మంచి వాళ్ళం కాదు, మేము కూడా ఫోన్ నొక్కుతా కూర్చుంటాం ఖాళీగా ఉంటే. అని వాళ్ళు డొక్కేదట్టు ఉంటుందంటే మరి అతి ఉంటుంది. నేను పాటలు పెట్టుకుంటే బండ్లు కడుక్కుంటూ ఉంటాం, లేదా పాటలు అనుకుంటా టైం పాస్ క్యాండీ రైట్స్ ఆడుకుంటూ ఉంటాం. వాళ్ళు అట్లా కాదు, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసిరంటే మొత్తం రీల్స్ చూస్తూనే కూర్చొని ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆడికి వెళ్దాం, దగ్గరికి వెళ్ళి ఏం చెప్తా చూద్దాం. ఏం చూద్దాం ఇప్పుడు ఫోన్లో. క్యాద్ ఎక్కడ ఫోన్ ఏదో వీడియోస్ వస్తా కూర్చున్నాడు, హిందీ వీడియోస్. వాడేం చేస్తున్నాడు, ఇక్కడ గుంతలో ఉంది బండి. ఏం చేస్తున్నారా, వీడు ఫోన్ నొక్కుతా కూర్చున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ ఫోన్ నొక్కుతా కూర్చున్నాడా. ఆడ ఓనరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా ఫోన్ నొక్కుతా కూర్చున్నాడా. నేను కూడా ఖాళీగా ఎందుకు వీడియోకి సేపు ఆపేసి నేను కూడా ఫోన్ నొక్కుతా కూర్చుంటాను, సరిపోద్ది. డబ్బులు వచ్చేస్తాయి జీతం. కరెంట్ వచ్చింది, బాడీలో మట్టి కొట్టాలా. లారీ అయిపోయింది, ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. అది గ్రీజ్ కొట్టాలా. లేదా మాట్లాడుకుంటూ కూర్చోరు. వీడు ఎప్పుడు చూసినా ఫోను. వాడికాడ ఫోన్ లేదు, వీడికాడ ఫోన్ ఉంది. అల్లా వాడికాడ ఫోన్ ఉంది, వాళ్ళిద్దరి కాడ. లేకపోయేసరికి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం ముబ్బు పట్టి మూసపోయిందంతా. లైట్గా వర్షం పడితే చాలా బాగుంది. ఇది వెదర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే బండ్లు కూడా తక్కువ వస్తాయి. ఖాళీ కూర్చొని ఫోన్లు నొక్కుంటా ఫ్రీ ఫైర్ లేదా క్యాండీ క్రష్ ఆడుకుంటా టైంపాస్ కూర్చోండు. వాళ్ళు ఆడ కూర్చోన్నారు. టాటర్ అయిపోయింది, టాటర్ గ్రీజ్ కొట్టేసేయాలి. మేము వాళ్ళతో మాట్లాడాలంటే మాకైతే వచ్చి రాని హిందీలో మేమైతే వాళ్ళతో మాట్లాడతాం. వీళ్ళు సాయంత్రం దాకా ఏం చేస్తారు చూపిస్తాను మొత్తం మీకు. టాటర్ అయితే గ్రీజులు పడుతుంది, గ్రీజ్ అని పిలవాలా. అసలు వాడు ఏమంటాడా ఒకసారి విన్నాను. ఇలా రే గ్రీజ్ మానా मैं आजा बोलता मैं मालूम होता आजा रे रोड ग्रीज కొట్టమంటే నాకు తెలియదు అంటున్నాడు. గ్రీజ్
నేను చూపిస్తాను రమ్మని చెప్పాను. ఎక్కడ వచ్చి వాళ్ళు తీసుకొని బ్రీచ్ కాకపోతే నేను చూపిస్తాను పడుతుంది. లారీ సర్వీసింగ్ చేస్తాను. ఇక్కడ ఎంతసేపు కష్టపడతాం. పొద్దున్న 8 బాక్స్ పెట్టుకొని వస్తాం. మళ్ళీ మధ్యాహ్నం అన్నానికి పోతాం. మళ్ళీ సాయంత్రం 6:30 7 దాకా పని చేయాలి. ఇంత పని చేసినా కూడా ఇక్కడ 500 కూలి మాకు. ఎంత చాలా కష్టపడతాను. సో మన వీడియో నచ్చితే అలాగే లైక్ చేసుకోండి. సో 100 మంది అయినా చూడండి, 100 మంది అయినా చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం 2-3 వస్తున్నాయి. నేనేం బాధపడలేదు అయినా కూడా. సో 100 మంది చూస్తున్నారు, అంటే ఒక 20 మంది లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే మరి ఉంటాను. బాయ్.